హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతితో ముచ్చట్లు చాలా రోజులు అయిపోయిందండి నేను నా ఛానల్లో అనేది వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు సో ఈ వీడియో వచ్చేసి నవరాత్రుల్లో అంటే దసరాలో తీసిన వీడియో అనమాట సో అప్లోడ్ చేయలేదు ఎందుకంటే ఎడిటింగ్ కంప్లీట్ అవ్వలేదు అండ్ ఈ మీన్ వైల్లో నేను కొంచెం బిజీ అయిపోవడం వల్ల ఎడిటింగ్ అయితే చేయలేకపోయాను సో ఇక్కడ వచ్చేసి నేను శ్రావణ మాసంలో కుదరలేదని మణిదీప వర్ణం నవరాత్రుల్లో చేసుకుంటున్నానండి సో ఇక్కడైతే నేను ఉప్పు దీపాన్ని కూడా పెట్టుకున్నాను సో ఎలా చేశాను ఏంటో అనేది మీకు ఎండ్ వర్క్ చూసి తెలుస్తుంది సో ఇక్కడైతే దేవుడి కోసమని అన్ని రకాల ఒక 3 రకాల పూలు అయితే తెచ్చుకున్నాను అనమాట సో ఇదైతే నేను వైజాగ్లో పెళ్ళైనప్పుడు నాకు ఈ పూజ మా పైన ఆంటీ చెప్పారనమాట సో నాకు ఈ పూజ అంటే చాలా ఇష్టం అండి సో ఆ పూజ నాకు ఎప్పుడు మంచి రోజు అనిపించినా ఆ రోజు అయితే చేసుకుంటాను ఎన్ని పూలు దొరికితే అన్ని పూలు ఇక్కడ దేవుడికి మాత్రం ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నాను పువ్వులన్నీ పెట్టేశాను ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు కూడా అన్నీ సర్దుకున్నాను అనమాట ఇంకా పువ్వులు మణిదీప వర్ణం కోసమని పక్కన పెట్టుకున్నాను ఇంకా తన్విక పాపకైతే చక్కగా స్నానం చేయించేసి తనకు కూడాను లంగా జాకెట్ వేయించేసి తనకి గోధుమ పిండి అట్టయితే వేసి ఇచ్చేసాను అనమాట ఇక్కడైతే దేవుడి కోసం నైవేద్యం కోసం అని చక్కెర పొంగల్ చేస్తున్నాను అండ్ లంచ్కి కూడా అన్నం పెట్టేసాను అనమాట పులిహోర ఎందుకంటే ఈ పూజ చేసిన రోజు ఉల్లిపాయ నెక్స్ట్ వెల్లుల్లి వేసిన తినకూడదు సాత్విక భోజనం అంటారు కదా అలా చేయాలి సో ఇక్కడ వచ్చేసి నెయ్యి దీపాలు వెలిగించుకుంటున్నాను సో మణిదీప వర్ణం అనేది స్టార్టింగ్గా మనం స్టార్ట్ చేసినప్పుడు మాత్రము మంచి రోజుల్లో స్టార్ట్ చేసుకోవాలంటండి ఇది వచ్చేసి 32 పువ్వులు అయితే డెఫినెట్గా కావాలి 32 రకాల పువ్వులు ఒక్కొక్క పువ్వు 33 అనమాట అంటే ఒక పువ్వు విఘ్నేశ్వరుడికి మిగతా 32 అమ్మవారికి పూజించినప్పటికీ సో ఇక్కడైతే నేను చక్కెర పొంగల్ కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా నెయ్యితో కిస్మిస్తో అలా గార్నిష్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి కడిగేసి పెట్టుకున్నాను అనమాట మణిదీప వర్ణం కోసమని ఈ దీపాలు మట్టి దీపాలు సో దానికేమో చక్కగా పసుపు రాసుకొని బొట్లు అయితే పెట్టుకుంటున్నాను సో నాకు పర్సనల్గా నాకు తెలిసినట్టయితే నేను చేస్తున్నాను ఈ వీడియోలో తప్పు ఏం పట్టకండి సో నాకు తెలిసిన విధంగా అయితే నేను చేసుకుంటున్నాను అనమాట అండ్ నెక్స్ట్ ఉప్పు దీపాన్ని ఎందుకు పెడుతున్నానంటే చాలామంది అంటారు ఉప్పు దీపం పెడితే ఇంట్లో అప్పుల బాధలు ఉండవు ఐశ్వర్యం కలుగుతుంది సో నేనేదో దానికోసం అయితే పెట్టడం లేదు దాంట్లో ఉప్పు దీపం పెడితే ఏంటంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోద్ది అనే ఒక థాట్తో అయితే పెట్టుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి మనకు చెప్తూ ఉంటారు కదండి ఇల్లు ఒత్తేటప్పుడు కూడా కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే ఇంట్లో ఏమైనా గాలి నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే బయటకు పోతుంది అని సో దాన్ని నేను నమ్ముతాను అనమాట నెగిటివ్ ఎనర్జీ పోవడానికి కోసమని ఉప్పు దీపాన్ని అయితే పెట్టుకుంటున్నాను సో 2 ఒకే రోజు చేసుకుంటున్నాను అనమాట ఏం లేదు చక్కగా ఒక పెద్ద కుందు తీసుకొని దాన్ని నిండగా గడ్డ ఉప్పు వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఒక 2 మట్టి కుందులు చిన్నవి తీసుకొని మీడియం సైజు తీసుకొని ఇంకా ఒక దానిపైన ఒకటి పెట్టేసి ఇంకా చక్కగా అయితే దీపం పెట్టుకోవడమే నెక్స్ట్ దానికోసం మనం ఏ నూనెను ఉపయోగించుకోవచ్చు లైక్ నెయ్యితో పెట్టుకోవచ్చు నువ్వుల నూనె అయినా కొబ్బరి నూనె అయినా పెట్టుకోవచ్చు అండి అదేం రిస్ట్రిక్షన్ కాదు నాకు తెలిసినంత వరకు సో మొత్తంగా అయితే ఇలా సెట్ చేసేసుకున్నాను అనమాట సో నాకు తెలిసిన విధానంగా అయితే నేను చేసుకుంటున్నాను సో నాకైతే పర్సనల్గా పూజలు అంటే ఎక్కువ చేసేదాన్ని తర్వాత పాప పుట్టిన తర్వాత అలా కొంచెం తగ్గించేసాను కానీ నాకు ఇష్టమైన పూజలు అంటే ఒక 2 ఉంటాయండి అదేంటంటే శివదేవుని పూజ నెక్స్ట్ మణిదీప వర్ణం అనమాట మణిదీప వర్ణం ఏంటంటే చదువుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి అంటే వీళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా చదివచ్చు అనమాట శ్లోకాలు అంత బాగుంటాయి సో నాకు అవంటే చాలా ఇష్టం సో ఇక్కడైతే నెయ్యి దీపం ఒకటి వెలిగించుకున్నాను మణిదీప వర్ణం కోసమని ఇక్కడ కింద వచ్చేసి ఉప్పు దీపాన్ని అయితే వెలిగించుకొని పెట్టేశాను ఇక్కడ నాకు దొరికిన రకాలు ఏంటంటే మొత్తం కలిపి 3 రకాల పూలు అయితే దొరికాయి మా కాలనీలో అనమాట సో అన్నీ 33 తెచ్చుకున్నాను సో అవేమో విఘ్నేశ్వరుడికి ఒకటి నెక్స్ట్ ఏమో మిగతా 32 పూలేమో అమ్మవారికి అనమాట సో ఇలా 3 రకాల పూలు అయితే దొరికాయి కదా చక్కగా అయితే పూజ అయితే చేసేసుకుంటున్నాను 3 రకాలు కాదండి యాక్చువల్లీ 4 రకాలు దొరికాయి మర్చిపోయాను 4 రకాలు యాక్చువల్లీ ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాలు అనమాట కానీ స్టార్టింగ్లో చేసినప్పుడు మాత్రము ఏంటంటే 32 రకాల పువ్వులు 33 వేసి అది కూడా ఒక పువ్వు కూడా రిపీట్ అవ్వకూడదు అనమాట ఫస్ట్ అమ్మవారికి చేసినప్పుడు మాత్రం అలా చేయాలి నెక్స్ట్ ఫస్ట్ టైం చేసిన తర్వాత ఎప్పుడు మనకి మంచి రోజులు అనిపిస్తే అప్పుడు మనకి ఎన్ని పువ్వులు మన దగ్గరలో దొరికితే అన్ని పువ్వులతో ఒక రకం దొరికినా చేసుకోవచ్చు 2 రకాలు దొరికినా చేసుకోవచ్చు 3 రకాలు దొరికినా చక్కగా 33 పువ్వులు వేసుకొని చక్కగా చేసుకోవచ్చు మనం స్టార్టింగ్లో స్టార్ట్ చేస్తే మాత్రం 32 రకాల పువ్వులు 33 వేసి మాత్రం ఉండాలి ఏ పువ్వు కూడా రిపీట్ అవ్వకూడదు అదైతే నాకు మా పైన ఆవిడ చెప్పారు కాబట్టి నాకు అలా గుర్తు
సో అలా చేసుకుంటున్నాను. ఈ బుక్ కూడా ఆంటీ ఇచ్చిన బుక్కే. సో నాకు ఈ పూజ అంటే చాలా ఇష్టం కదా. నాకు ఎప్పుడు కార్తీకంలో అయినా సరే, లేకపోతే శ్రావణంలో, లేకపోతే నవరాత్రుల్లోన, మార్గశిర మాసంలో ఇలాంటి అమ్మవారి రోజులు ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు నాకు చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. సో చాలా శ్లోకాలు కూడా చాలా అంటే చాలా నీట్గా చాలా బాగుంటాయండి. సో మొత్తానికైతే విజయవంతంగా నేను పూజని అయితే పూర్తి చేశాను. ఒక రకం పూలు, నెక్స్ట్ రెండో రకం పువ్వులు కూడాను ఇలాగ ఉంటాయి అన్నమాట. శ్లోకాలు మనకి మొత్తం 32 శ్లోకాలు ఉంటాయి. ఆ 32 శ్లోకాలు చక్కగా చదువుకోవడం. ఒక ఫస్ట్ పువ్వు విఘ్నేశ్వరుడికి వేసుకొని మిగతా 32 పువ్వులు అమ్మవారికి వేసుకోవడం అనమాట. ప్రసాదం కింద అదే చక్కెర పొంగల్ ఉన్నాను కదండి, అది పెట్టేశాను. అదే విఘ్నేశ్వరుడికి ఒక దీపం వెలిగిస్తాము, అలా చేసుకోవడమే అనమాట. సో అలా చేసుకుంటూ ఉంటాను. నాకైతే ఈ పూజ అనేది చాలా ఇష్టం అనమాట. సో మణిదేవ వర్ణం చదివితే ఏంటంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. నెక్స్ట్ ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడాను ఈ పారాయణం అనేది చేయిస్తారంట. సో మొత్తానికైతే నేనైతే పాజిటివ్గా ఉండాలని పూజ చేసుకుంటూ ఉంటాను. డబ్బు ధనం ఈరోజు ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు, అది కాదన్న కానీ ఆరోగ్యం ఉంటేనే ఏమైనా సంపాదించుకోగలమండి. లక్ అనేది మనకు కొంతవరకే ఫేవర్ చేస్తుంది. మనకి ఓపిక ఆరోగ్యం ఉందనుకోండి, ఎలాంటి కష్టాన్ని చేసైనా డబ్బు సంపాదించుకోగలము. అది నా ఒపీనియన్, నా థింకింగ్ అనమాట. సో నేనైతే అదే దేవుడికి కూడా అలాగే దండం పెట్టుకుంటాను. సో చక్కగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మవారి దయ వల్ల. సో ఇలా ఉందన్నమాట. ఇలా సెట్ చేసేసుకున్నాను మొత్తంగాను. మా దేవుడి గది కూడా చిన్నగా ఒక టీపై టేబుల్ ఉంది, ఆ టేబుల్ పైన అయితే పెట్టుకున్నాను. క్వార్టర్స్లో ఉండవు కదండి మనకి కబోర్డ్స్, అవన్నీ కబోర్డ్స్లో పెట్టుకున్న దీపాలు పెట్టిన పైకి అలా బ్లాక్ అయిపోతాయి అన్నమాట. సో అందుకని నేను ఒక చిన్న టీపై వేసి అక్కడైతే చక్కగా పెట్టుకుంటాను. ఇంకా హారతి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా దేవుడి పూజ అంతా ముగిసిపోయింది. మా తన్విక పాప కూడా చక్కగా హారతి తీసుకొని బొట్టు పెట్టుకుంది. ఇంకా లంచ్కి వచ్చేసి ఇంకా మొత్తం చెప్పాను కదండి, ఉల్లిపాయ వెల్లుల్లి వేసుకుండా వండుకుంటాను. ఆ రోజు వచ్చేసి పులిహార. ఇంకా పులిహార అయితే ఇంట్లో మా వారు ఇష్టంగా తింటారు, మా తన్వి పాపకు కూడా చాలా ఇష్టము. ఇంకా తనకు కూడా ఇష్టంగా తింటుంది కాబట్టి ఇంకా అదే వండేసాను. వేరంగా అయిపోద్ది కూడా. అండ్ మా ఇంట్లో ఒక కాంబినేషన్ ఏంటంటే పులిహారతో పాటు మా వారికి ఏంటంటే పొటాటో గ్రేవీ ఉంటుంది కదా, అది ఇష్టం అనమాట, ఇష్టంగా తింటారు. సో అది మీలో ఎంతమంది అలా పులిహార ప్లస్ ఆలు కాంబినేషన్ చేస్తారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా తన్విక పాప ఇక్కడ కింద నుంచి హాయ్ అండి అనుకొని చెప్తుంది అనమాట. అమ్మ నా డ్రెస్ చూపించు అనుకొని చెప్తుంది. ఇంకా తనకు ఒక్కబడ్డం వల్ల పైన జాకెట్ అయితే తీసేసింది అనమాట. ఇంకా హాయ్ అయితే చెప్పేసింది. ఇంకా తనైతే వంటగదిలో నాకు అలాగా అమ్మ పిలుస్తూ ఉంటుంది. కానీ నాకు భయం, ఎందుకంటే స్టవ్ కౌంటర్ టాప్ దగ్గరలో ఉంటుంది కదా, ఎక్కడ తను టచ్ చేసేస్తుంది అది ఒక భయం అనమాట. తనకు మ్యాక్సిమంగా వంటగదిలో ఉండేటప్పుడు మాత్రం టీవీ ఆన్ చేసి కూర్చోబెట్టేస్తాను. ఏమైనా తినడానికి ఇస్తే తను తినుకొని అలా చూస్తుంది, మరి వంటగదిలోకి రాదు. మనం కూడా ఈ పనుల్లో ఉంటాం కదా, ఎక్కడ పరాగ్గా పెట్టేస్తుందని. మొత్తానికి పులిహార అయితే అయిపోయింది. సో ఇక్కడితో వీడియో అయిపోయింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.